భిక్షు గారు డైరెక్షన్లో ప్రొడ్యూసర్ వెంకట్ గారి ప్రొడ్యూసర్గా చేసినటువంటి సినిమా హుషారు పిట్టలు. ఆ హుషారు పిట్టలు అనేది టైటిల్లోనే ఉంది. మీరు హుషారుగా థియేటర్లోకి వచ్చి నవ్వుతారు, ఏడుస్తారు, ఎమోషన్ అవుతారు. చాలా బాగుంటుంది సినిమా. అసలు ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చూడండి. ఈ సినిమాలో నేను కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, మన భువనగిరి వసుంధర థియేటర్లో మన హుషారు పిట్టల సినిమా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీర్వాదాన్ని మాకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవం రోజు మన హుషారు పిట్టల సినిమా రుద్రకాంతి పిక్చర్స్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో మరి రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి మీ యొక్క ఆశీర్వాదాన్ని మాకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు గోవర్ధన్. హుషారు పిట్టల సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. సినిమా చూసిన తర్వాత ఒక్కొక్కరి యొక్క భావోద్వేగాలు చూస్తుంటే ఒక నటుడిగా నేను చాలా పొందిపోయాను. జీవితంలో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు, ఆ తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి, తర్వాత మిగిలేదేంటి, జీవితాంతం గుండెల్ని పిండి చేసే బాధ తప్ప తల్లిదండ్రుల్ని కానీ నమ్ముకున్న వాళ్ళని కానీ వాళ్ళు చేసినటువంటి తప్పుకి జీవితాంతం ఎలా కుంగిపోతారో హుషారు పిట్టల సినిమా చూస్తుంది. ఎంత హుషారుగా ఉంటుందో ఫస్ట్ హాఫ్లో అంత ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తల్లిదండ్రులు, పిల్లలు అందరూ చూడాల్సిన సినిమా. ఒక తండ్రి తన కూతురికి ఏం చెప్పలేడో అది ఈ సినిమా చూస్తే కూతురు తెలుసుకుంటారు. అదేవిధంగా ఒక తల్లి తన కొడుకు ఏం చెప్పలేదో అది కూడా ఈ సినిమా చూసి తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా సినిమాను ప్రోత్సహించండి. మంచి సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో నటీనటుల దగ్గర నుంచి దర్శకులు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, కెమెరామెన్ అందరూ కూడా నల్గొండ వాళ్ళు. సో ఇది మన నల్గొండకి ఒక గర్వించదగ్గటువంటి సినిమా అవుతుంది. తప్పకుండా మన ప్రొడ్యూసర్ వెంకట్ గారిని, డైరెక్టర్ భిక్షు గారిని, అదేవిధంగా మా ఆర్టిస్టులందరినీ కూడా మంచి మనసుతోటి ఆదరించి ఇంత చక్కగా ఈ యొక్క స్పందన తెలియజేసినందుకు, ఇదే స్పందనని ఇంకా 10 మందికి కాదు 100 మందికి తెలియజేయాలి. ఈ సినిమాలో బలగం వేసి ఏ విధంగా అయితే ప్రతి ఊళ్ళో స్క్రీనింగ్ చేశారో ఈ సినిమాను కూడా ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరు బాధ్యతతో స్క్రీనింగ్ చేయడం, సినిమా థియేటర్కి వచ్చి చూడాలి. చూస్తే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ గారు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు అన్నీ భరించి కూడా ఇవన్నీ కూడా ఒక్క సినిమా యొక్క రిజల్ట్ తోటి తీరుతాయి. దానికి అంతటికి కూడా మీరు బాధ్యత వహించాలి. మీరు ఒక మంచి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ఈ సినిమా ప్రతి ఒక్క నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ సినిమా. కాబట్టి అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు భిక్షు గారికి, ప్రొడ్యూసర్ వెంకట్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నా 25 సంవత్సరాల నిరీక్షణ ఒక ఆర్టిస్ట్గా నేను నిలదొక్కుకోవడానికి 25 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. సో అది నాకు ఈ హుషారు పిట్టల ద్వారా వచ్చిన అవకాశం. జీవితంలో ఎప్పుడు కూడా నేను వెంకట్ గారిని మరవను. ఎందుకంటే నేను రావడానికి కారణం వెంకట్ గారు. హుషారు పిట్టల సినిమాలో హీరోయిన్ తండ్రి పాండు గౌడ్గా నేను యాక్ట్ చేశాను. ఈ సినిమాలో స్టార్స్ లేరు. ఈ సినిమాని స్టార్స్ ప్రమోట్ చేయట్లేదు. కానీ అంతకంటే ఎక్కువ స్టార్స్ని తయారు చేసేది ప్రేక్షకులే. ఈ ప్రేక్షక శైలే మా హుషారు పిట్టల సినిమాని చాలా ఆదరించారు. ఒక మంచి సినిమా, ఒక పాన్ ఇండియా సినిమాకి ఏ విధంగా అయితే రివ్యూస్ వస్తున్నాయో, ఏ విధంగా అయితే అక్కో చేసుకుంటున్నారో అదేవిధంగా మా ఈ సినిమాను కూడా అక్కో చేసుకుంటున్నారు. దీనికి కథనాన్ని నమ్మి ప్రొడ్యూసర్ వెంకట్ గారు, డైరెక్టర్ భిక్షు గారు తీశారు. ఇందులో అందరు కొత్త వాళ్ళు. ఒక కొత్త వాడిని తీసుకునేటప్పుడు మీకు తెలుసు వాళ్ళ వల్ల మాకేం వస్తుంది, ఏమైనా డబ్బులు ఇస్తారా లేకపోతే తెలుస్తారా, ఇవన్నీ ఎలాంటి వాటికి పోకుండా ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆర్టిస్ట్ని తీసుకొని కథను నమ్మి తీసినటువంటి సినిమా. ముఖ్యంగా ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం ఈ ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరూ కూడా మన జిల్లా వాసులే. సో తప్పకుండా ఇలాంటి సినిమాను మీరు ఆదరించాలి. మన నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒక మంచి పేరు తీసుకొస్తుంది. మన దగ్గర కూడా మంచి కళాకారులు ఉన్నారు, వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి మీ అందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. హుషారు పిట్టల యాక్టర్ నాని సినిమా గురించి చెప్పాలంటే
ప్రజెంట్ జనరేషన్కి యూత్కి హుషారు పిట్టలు అనే సినిమా చాలా అవసరం. ఆగస్టు 15 రిలీజ్ అవుతుంది. అందరూ వచ్చి చూడండి వసుంధర థియేటర్లో. ఇక్కడ భువనగిరి వాళ్ళకి స్పెషల్గా మా ప్రొడ్యూసర్ వెంకట యాదవ్ గారు కావచ్చు, డైరెక్టర్ బుచ్చి వారు కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. షూటింగ్ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. మీరు వచ్చి సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.